ఎవరికైనా మనం గ్యారెంటీ ఇచ్చామో 15,000 అతను బతికే ఉంటాడు నాకేం కాదని చెప్పేసి ఏదో జరిగి చనిపోయాడు. ఒక 15,000 కట్టాడు, ఈ సంవత్సరం ఇప్పుడు కట్టాడు, రెండో కంతు కూడా కట్టుకోకుండా చనిపోయాడు. రెండో కంతు కూడా కట్టలే, చనిపోయాడు. అతనికి ఎంత ఇస్తారు కంపెనీ? నార్మల్గా ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతే 5 లక్షలు వస్తాయి, యాక్సిడెంటల్గా చనిపోతే 10 లక్షలు ఇస్తాం. అప్పుడు కట్టింది 15,000 కదా, 10 లక్షలు ఎందుకు ఇవ్వాలంటే ఈ ఇన్సూరెన్స్ బ్యాంకులలో పోస్టులు అయితే ఇతను కట్టిన 15,000కు ఒక 200, 300, 1000 రూపాయలు వడ్డీ ఇచ్చి 16,000 ఇచ్చారు. అది బ్యాంకులలో పోస్టులు అట్లా జరుగుతాం. ఇది ఇన్సూరెన్స్ కాబట్టి మనిషికి ఏదైనా అయితే అతని మీద ఆధారపడి ఉన్నారు, పిల్లలు ఉంటారు, పిల్ల ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరూ అనాథలు కావద్దు అని చెప్పేసి ఇన్సూరెన్స్ చేపిస్తారు. అతని వల్ల ఏదైనా జరిగి చనిపోతే 10 లక్షలు వస్తాయి. ఆరోగ్య సమస్యలలో చనిపోతే 5 లక్షలు, యాక్సిడెంట్ రూపంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోయిన 10 లక్షలు వస్తాయి. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి వచ్చేది 3 లక్షలే కదా, అయ్యో వచ్చింది 75,000 అంటారు. ఇది వడ్డీ వ్యాపారం కాదు, 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీకి వడ్డీ వ్యాపారం కాదు. కానీ ఒకవేళ అతను మధ్యలోనే ఏదైనా చనిపోతే 15,000 కట్టినాడు, 10 లక్షలు ఇవ్వాలా, పెట్టియాలా? 15,000కు 10 లక్షలు కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలా? వడ్డీ 2 రూపాయల వడ్డీ అయినా కానీ 15,000కు 2 రూపాయల వడ్డీతో 15 రోజుల 3300 అవుతుంది నెలకు వడ్డీ. సంవత్సరానికి 3,600 వడ్డీ అవుతుంది సంవత్సరానికి. 10 సంవత్సరాలు వేసుకున్నా కూడా 36,000 అయ్యింది. 10 సంవత్సరాలు అయినా కూడా 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు అతనికి 36 లక్షలు అవుతుంది 100 సంవత్సరాలు. 50 సంవత్సరాలు వేసుకుంటే 18 లక్షలు అవుతుంది. దగ్గర 40 సంవత్సరాలకు వడ్డీకి రావాల్సిన డబ్బులు మనం వెంటనే ఇస్తాం. 40 సంవత్సరాల వడ్డీ రావాల్సిన డబ్బులు 15,000కు 40 సంవత్సరాలు కావాలి వడ్డీ రావాలంటే, 10 లక్షలు రావాలంటే, కానీ వెంటనే ఇస్తాం. ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా, ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ అంటారు. ఇది 15,000 పాలసీలు కట్టియచ్చు. మీరు చెప్పినట్టు లక్ష రూపాయలు కట్టాలంటే ఆడ కట్టాలనుకునే వాళ్ళకు 15,000 కట్టియచ్చు, 20,000 కట్టియచ్చు, 30,000 కట్టియచ్చు, 50,000 కట్టియచ్చు. అది మీ ఇష్టం. వాళ్ళు ఎంత కట్టుకుంటారు మీ ఇష్టం కాదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి చెప్తాం అన్ని ఎంత కట్టుకోవాలని, ఎంత కట్టుకుంటే ఎంత వస్తుందని చెప్తాను. ఎంత కట్టుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే కట్టేది వాళ్ళు, వాళ్ళ ఖర్చులు ఏంది, వాళ్ళ లాభాలు ఏంది, ఆదాయం ఏంది వాళ్ళకి తెలుసు. అంతే కదా, ఎంత కట్టుకుంటారనేది వాళ్ళు.